అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎంఎస్ రావు, మైండ్ పవర్ సెంటర్ విశాఖపట్నం. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వాల్యుబుల్ ఫార్ములాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ఫార్ములా తెలుసుకున్నట్లయితే మీరు 100% మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సొసైటీలో ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతారు. మీరు సొసైటీలో గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ద బెస్ట్ వెపన్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ తెలియకపోతే ఎవ్వరూ కూడా విజయం సాధించలేరు. కామన్ సెన్స్ తెలియకపోతే ఎవ్వరూ కూడా విజయం సాధించలేరు. అందుకే కామన్ సెన్స్ ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా విజేతలు అవుతారు. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు, వందల వేల కోట్ల సంపాదించిన ఒక చిన్న లాజిక్ మిస్ అయి, ఒక చిన్న కామన్ సెన్స్ని మిస్ అయితే ఆ కామన్ మ్యాన్ సైతం వింతగా మిమ్మల్ని చాలా చీప్గా చూడడం, మాట్లాడడం, మీ గురించి విలువ లేకుండా తక్కువగా మాట్లాడడం మనం ఈ మధ్య పరిశీలిస్తున్నాం. కారణం ఏంటంటే మనిషి సంఘజీవి. కావున సొసైటీలో చాలా నామ్స్ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితులను బట్టి మాటలు, పనులు మారుతూ ఉంటాయి. మీరు మనుషుల మధ్య జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఆచితూచి పనులు చాలా జాగ్రత్తతో పనిచేయాలి. ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక కంట కనిపెడుతుంది. కొన్ని సెన్సిటివ్ విషయాల పట్ల, మహిళల పట్ల, వృద్ధుల పట్ల, చిన్న పిల్లల పట్ల, మీ సహచరుల పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల, మీ వ్యాపారంలో మీ కస్టమర్స్తో మీరు వ్యవహరించే తీరు, మీ మాటలని గమనిస్తూ ఉంటారు. కావున మీరు మీ చర్యలు, మీ ప్రవర్తన, మీ పనులు ఈ సమాజం హర్షించేటట్టుగా వ్యవహరించడమే రియల్ కామన్ సెన్స్. మీ చర్యలు, మీ మాటలు ఈ సమాజం హర్షించేటట్టు ప్రవర్తించడమే రియల్ కామన్ సెన్స్. ఏది, ఎవరితో, ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది తెలిస్తే ఖచ్చితంగా ఇదే రియల్ కామన్ సెన్స్. ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరితో మాట్లాడాలి తెలిస్తే దట్స్ కాల్డ్ ద బెస్ట్ కామన్ సెన్స్ టూల్. మీకు కామన్ సెన్స్ ఉందా అని ఎవరైనా పొరపాటున అడిగితే వెంటనే మనం ఫీల్ అయిపోతాం. ద బేసిక్ రూల్ ఆఫ్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. జీవితంలో మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావలసిన వారు ఖచ్చితంగా కామన్ సెన్స్ అనేటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని అప్లై చేయాలి. ఉన్నత స్థితిలో ఉన్నవారు ప్రస్తుతం నేర్చుకోవలసినటువంటి అతి ముఖ్యమైన నాలెడ్జ్ ఏంటంటే ఈ కామన్ సెన్స్ అనేటి నాలెడ్జ్ని ప్రదర్శించాలి. ఈ కామన్ సెన్స్ని ప్రదర్శించడం నేర్చుకోకపోతే మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఒక దేశానికి ప్రధాని అయినా, మీరొక సెలబ్రిటీ అయినా ఖచ్చితంగా ఈ కామన్ సెన్స్ ప్రదర్శించకపోతే బజారున పడతారు. కోలుకోలేనటువంటి స్థితికి దిగజారిపోతారు, పతనానికి దారితీస్తారు. అయితే మీరు ఈ కామన్ సెన్స్ అనేది నేర్చుకోవాలంటే మీ దిగువ ఉన్నటువంటి ఉద్యోగులు, కాపలాదారులు, ద్వితీయ శ్రేణి ఉద్యోగులుని కాస్త గమనించండి. వారు ఎలా మలుసుకుంటున్నారో చూడండి. వారి నుండి నేర్చుకోవలసినది ఎంతో జ్ఞానం ఉందని ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రతి వ్యక్తి నుండి కూడా ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవలసి ఉంటుందని మీరు గమనించండి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మరి ఇతర రాష్ట్రాల్లో కానీ, అది రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, సెలబ్రిటీ ఫీల్డ్లో కానీ, వ్యాపార రంగంలో కానీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా చిన్న చిన్న కామన్ సెన్స్ అనేటువంటి విషయాలని
వీరు తప్పడం వలన సమాజంలో వీరు విజయాలను కోల్పోతున్నారు, చులకనవుతున్నారు, పతనానికి దారితీస్తున్నారు, పరాజయాలకి మారిపోతున్నారు. కాబట్టి సో బీ కేర్ఫుల్ అబౌట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. దయచేసి ఈ కామన్ సెన్స్ని మనం ఎప్పుడైతే ఇంగిత జ్ఞానం అని అంటారు దీని తెలుగులో, మనం ఫాలో అవుతామో అప్పుడు ఖచ్చితంగా మనం అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిగా ఎదుగుతాం. సర్వేజనో సుఖనో భవంతు.